తిరుమల లడ్డు ఉదంతంలో జగన్ బాబు ఇద్దరూ చేరుకొని తప్పులు చేశారు. బాబు చేసిన తప్పు ఏంటంటే లడ్డూకి సంబంధించి 5 ఏళ్లుగా కల్తీ జరుగుతోందన్నది ప్రజల్ని నమ్మించారు. ప్రజలకి ఇప్పుడు 5 ఏళ్ల నుంచి కల్తీ జరుగుతోందని 5 ఏళ్ల నుంచి మేము లడ్డూలు తీసుకుని ఇట్లా తినేసామని ఫీల్ అవుతున్నారు. కానీ బాబు చెప్తోంది ఏంటి, మొన్న ఏఆర్ డైరీ నుంచి వచ్చిన దాంట్లో 4 అంటే మొన్న దాకా తిప్పి పంపించారన్నట్టుంది. ఇప్పుడు లేటెస్ట్గా చెప్పిన ప్రెస్ మీట్లో 4 ట్యాంకర్లు ముందు వాడారు, వాటిట్లో కొంత కల్తీ ఉందని చెప్పేసి ఈవో ఐడెంటిఫై చేసి దాన్ని ఎన్డీడీబీకి పంపించారు. ఆ తర్వాత 4 రిజెక్ట్ చేశారు. అంటే 4 ట్యాంకర్లు వాడారు. ఈ 4 ట్యాంకర్లు వాడింది ఎప్పుడు? చంద్రబాబు గారి టైంలోనే వచ్చింది. ఎప్పుడు? చంద్రబాబు గారి టైంలోనే. కానీ అంతకుముందు లడ్డూలలో కూడా కలిపారని ఎలా చెప్తారు? ఈ 4 ట్యాంకర్లు వచ్చింది ఇప్పుడే, కలిపింది ఇప్పుడే. ఒకవేళ కలిపినా అదే సందర్భంలో 5 ఏళ్ల నుంచి కల్తీ జరుగుతుందని ఎలా చెప్తారు? 5 ఏళ్ల నుంచి ఏఆర్ డైరీ కాదు కదా వాడింది. కానీ పబ్లిక్లోకి ఎలా వెళ్ళిపోయింది? ఈ 5 ఏళ్ల నుంచి కల్తీ నూనె, జంతు వ్యర్థాల నూనె తిన్నారు అన్నటువంటి ఫీలింగ్ని క్రియేట్ చేశారు. ఇది ఆయన చేసిన తప్పు. అదే సందర్భంలో జగన్ చేసిన తప్పు ఇందులో కల్తీకి సంబంధించినటువంటి అంశంలో సిబిఐ దర్యాప్తు చేయమను, లేకపోతే ఇది సుప్రీంకోర్టుకు వెళ్ళటం, హైకోర్టులకు వెళ్ళడం, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసి. డిక్లరేషన్ వివాదం వచ్చినప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టమన్నప్పుడు అడగటంలో తప్పు లేదు. నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు 2 సార్లు వెళ్ళాను, తర్వాత అధికారంలో ఉన్నప్పుడు అన్ని సార్లు వెళ్ళాను. అప్పుడెప్పుడు అడగంది ఇప్పుడు ఎందుకు అడిగారు అని అడగడంలో తప్పులేదు. అయినా మీరు పెట్టాల్సింది అన్నప్పుడు వెళ్ళి పెట్టి దేవుడికి నమస్కరించుకుని వచ్చి దేవుడి దగ్గరికి రావడానికి ఒక పరీక్ష పెట్టారు. ఈ పరీక్షలో నేను విజయం సాధించాను, నేను నిజమైన భక్తుడిని అని చెప్పి ఇలాగ దేవుణ్ణి వినియోగించకూడదు అని చెప్పుండాల్సింది. అది చెప్పడంలో జగన్ ఫెయిల్ అయ్యారు. శాంతం పర్యటన క్యాన్సిల్ చేసుకుని మధ్యలో హిందుత్వంలో ఇదేం పద్ధతి అని అడగటాలు, లేకపోతే కనుక దళితులకి గుళ్ళల్లో ఎక్కడ రాణిస్తున్నారని అడగడాలు, తద్వారా ఇష్యూలో తన వంతు తప్పు తను చేసుకొచ్చారు. అదే సందర్భంలో గతంలో తను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలోనే డిక్లరేషన్ అడగని చంద్రబాబు నాయుడు ఇప్పుడు డిక్లరేషన్ అడగడంలో తప్పేమీ లేదన్నటువంటి వాదనని తెర మీదకి తీసుకొచ్చి ఇప్పుడు అడగడంలో తప్పు లేదు, మరి అప్పుడు ఎందుకు అడగలేదన్న దానికి సమాధానం చెప్పాలి కదా. అది జాగ్రత్తగా దాటవేసుకొచ్చారు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే తనకి సంబంధించినంత వరకు ఏదో నోటీసులు ఇచ్చారు అన్నటువంటి, తనకు కాదు ఇచ్చింది, తన వెంట ఎవరు రాకుండా నోటీసులు ఇచ్చారు, కానీ తనకే నోటీసులు ఇచ్చారన్నటువంటి విధంగా తను అబద్ధం చెప్పుకొచ్చారు. ఇది ఓవరాల్గా ఇరు వర్గాలకు సంబంధించినటువంటి తప్పులు.